ఎవ్రీవన్, దిస్ ఇస్ నరియా చౌహాన్ అండ్ వెల్కమ్ టు నరియా ఆర్థమెటిక్ యూట్యూబ్ ఛానల్. మీలో ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే కంప్లీట్ ఆర్థమెటిక్ మీకు ఈ ఛానల్ ద్వారా మీకు అందించడం జరుగుతుంది. సో మనం ఈరోజు టాపిక్ వచ్చేసి చక్రవడ్డీ. చక్రవడ్డీ అంటే కాంపౌండ్ ఇంట్రెస్ట్. అయితే మనం చేసే ట్రిక్ ఏంటంటే సింగిల్ సొల్యూషన్‌తో ఎట్ ఏ టైమ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్, సింపుల్ ఇంట్రెస్ట్ రాబట్టడం అన్నమాట. ఓకే. అది ఎలాగో మనం ఒకటి చూద్దాం. ఒక ఫస్ట్ క్వెషన్ ఒకసారి చూడండి. ఓకే. ప్రిన్సిపల్ అసలు అనేది రూ. 8,000 రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వచ్చేసి 5% అంట. టైం పీరియడ్ వచ్చేసి 2 ఇయర్స్ అంట. టైం పీరియడ్ వచ్చేసి 2 ఇయర్స్ అని ఇచ్చిండు. మనకు అమౌంట్ ఎంత కనుక్కోమని అడిగిండు. అంటే మొత్తం ఎంత అనేది కనుక్కోమని మనకి ఇచ్చిండు. ఇది ఆల్బర్ట్ బ్యాంక్లో ఏం చేసిండు, రూ. 8,000 ఆయన డిపాజిట్ చేస్తే 5% వడ్డీ రేటుతో ఇచ్చి 2 సంవత్సరాల కాలానికి వచ్చే మొత్తం ఎంత అని చెప్పేసి క్వశ్చన్ మనకు అడిగింది. రైట్, చూడండి ఇప్పుడు. అయితే దీనికి ఏం చేయొచ్చు అంటే ఫస్ట్ ఈ పర్సంటేజ్ని 5% అని ఉంది కదా మనకు. ఈ 5%ని మనం ఫస్ట్ మోడిఫై చేసుకోవాలి. ఈ 5%ని ఏ విధంగా రాసుకోవచ్చు అంటే 5/100 అని రాసుకోవచ్చు. 5/100 అంటే దీనికి అర్థం ఏంటి అంటే 5 520 అంటే 1/20 అని వస్తుంది మనకు. రైట్, 1/20 అని వస్తుంది. అంటే 20 అనేది అసలైతే వడ్డీ అనేది 1. అయితే దీనికి మనం చేయాల్సింది ఈ మెథడ్ని కొంచెం అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి. అంటే 2 ఇయర్స్ ఇచ్చిండు కాబట్టి ఈ 20ని 20² అని రాసుకోవాలి. 2 ఇయర్స్ ఇచ్చిండు కాబట్టి 20² అని రాసుకుందాం. దీని నుంచి ఏంది అంటే 20² అంటే ఏం చేయొచ్చు, 20² అంటే 400. ఓకే, ఈ 400ని ప్రిన్సిపల్ అనుకుందాం. ఈ ప్రిన్సిపలే కదా, ఇది ప్రిన్సిపల్, ఇది ఇంట్రెస్ట్. ఈ ప్రిన్సిపల్ని 2 ఇయర్స్కి ఏమవుతుంది, ప్రిన్సిపల్ 400 అవుతుంది. 400 యూనిట్స్ అయితే మనకు 2 ఇయర్స్ ఇచ్చిండు. మొదటి సంవత్సరము 1/20 ఇంట్రెస్ట్. అంటే 1/20 ఇంటూ 400 అంటే ఎంత వస్తుంది, 20. సెకండ్ ఇయర్లో కూడా 1/20. ఓకే, 400 ఇంటూ 1/20 అంటే ఎంత వస్తుంది, 20. రైట్, ఇది ఏంది సింపుల్ ఇంట్రెస్ట్. ఈ 20 + 20 40. 20 + 20 40 అనేది సింపుల్ ఇంట్రెస్ట్. SI = 40 ఏమొస్తుంది, సింపుల్ ఇంట్రెస్ట్ అవుతుంది. అదే కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఏమవుతుందంటే మొదటి సంవత్సరం వచ్చిన ఇంట్రెస్ట్ మీద మళ్ళీ ఇంట్రెస్ట్ రావడం. ఇట్లా ప్రతి సంవత్సరము 20 వస్తుంది. దాంతోపాటు మళ్ళీ మొదటి సంవత్సరం వచ్చిన దాని మీద కూడా మళ్ళీ ఇంట్రెస్ట్ వస్తుంది. సో దీని మీద 1/20 మళ్ళీ 1/20 అంటే ఎంత వస్తుంది, 20 ఇంటూ 1/20 అంటే ఎంత వస్తుంది, 1. ఓకే, 20 క్యాన్సిల్ అవుతుంది కాబట్టి. ఇప్పుడు కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఇక్కడ వచ్చేసి ఏంటంటే సింపుల్ ఇంట్రెస్ట్ ఏంటంటే ఫస్ట్ వరుసగా వచ్చేది, ఫస్ట్ 20, తర్వాత సంవత్సరం వచ్చి 20, 40 అనేది సింపుల్ ఇంట్రెస్ట్. కాంపౌండ్ ఇంట్రెస్ట్ అయితే ఏమవుతుందంటే ఇంట్రెస్ట్ మీద ఇంట్రెస్ట్ 1 కూడా కలుస్తుంది. ఈ 20 + 20 + 1 అంటే 41. కాంపౌండ్ ఇంట్రెస్ట్ వచ్చేసి 41 వస్తుంది. రైట్, మనకి ఏమన్నాడు, అమౌంట్ కనుక్కోమని చెప్పేసి క్వశ్చన్ అడిగిండు. ప్రిన్సిపల్ అంటే ఎంత ఉంది, 400. SI అంటే ఎంత ఉంది, 40. కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే ఎంత, 41. ఓకే, ఇప్పుడు మనకు అమౌంట్ కావాలంటే ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్. ప్రిన్సిపల్ ఇచ్చిండు అంటే ప్రిన్సిపల్ అంటే ఎంత, ఇక్కడ 400 అనేది 8,000 అయితే అమౌంట్ ఎంత కనుక్కోమని చెప్పిండు. అమౌంట్ అంటే ఎంత, ఈ 400 + 41 ఎంత, 441 అనేది ఎంత, ఇదే మన క్వశ్చన్ అడిగింది. రైట్, SI సింపుల్ ఇంట్రెస్ట్ వచ్చింది, కాంపౌండ్ ఇంట్రెస్ట్ వచ్చింది, ప్రిన్సిపల్ వచ్చేసింది. అంటే ప్రిన్సిపల్ అనేది 400. ఇక్కడ మనకు ఆల్రెడీ అమౌంట్ ఎంత దేనికి సమానం అవుతుంది, 400కి సమానం, 8,000కి సమానం. 400 అనేది 8,000 అయితే ఓకే, 441 అనేది ఎంత, అదే మన క్వశ్చన్. సో 401 402 అంటే 20. ఓకే, 20 ఇంటూ 1 అంటే ఈ ఒక 0కి 0 రాసుకుందాం, 20 ఉంది కాబట్టి. 2 ఇంటూ 1 2, 2 ఇంటూ 4 8, 2 ఇంటూ 4 8. ఇదే మన ఆన్సర్. అమౌంట్ వచ్చేసి 8,820 రూపాయలు అమౌంట్ దీనికి. రైట్, ఈ మెథడ్ చేయొచ్చు. ఇంకొక మెథడ్ ఎలా చేయొచ్చు అంటే
ఓకే, ఇది కాన్సెప్ట్ మనకు డెప్త్గా మన కంప్లీట్గా ఏది ఎట్లా చేంజ్ అవుతుంది అనేది మనకు అవగాహన కోసమే ఇది ఏం చేసుకోవాలి. ఈ మెథడ్ ఎవర్గ్రీన్ మెథడ్ నన్ను అడిగితే. ఓకే, దీనికి అంటే ఇంకొక మెథడ్ షార్ట్కట్ స్పీడ్గా చేసేయచ్చు మనం. ఇంకోటి ఇప్పుడు ఇది ఏంది ప్రిన్సిపల్, ఇదేంటి ఇంట్రెస్ట్. అంటే ప్రిన్సిపల్ అమౌంట్ అని రాసుకుందాం. ప్రిన్సిపల్ అంటే ఎంత ఉంది 20, అమౌంట్ అంటే ఏమవుతుంది ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్ 21, రైట్. ప్రిన్సిపల్కి అమౌంట్కి డిఫరెన్స్ ఏంది సిఏ కాంపౌండ్ ఇంట్రెస్ట్. ఇప్పుడు ఏంది 1వ సంవత్సరము ప్రిన్సిపల్ 20, అమౌంట్ వచ్చేసి 21. 2వ సంవత్సరం ప్రిన్సిపల్ వచ్చేసి 20, అమౌంట్ వచ్చేసి 21. సో మనకు కావాల్సింది ఏంది 20 × 20 400. ఇక్కడ ఏంది 21 × 21 441, రైట్. మనకేం అడిగిండు ప్రిన్సిపల్ ఇచ్చిండు. ఓకే, మనకి ఇదేంది ప్రిన్సిపల్ 400, అమౌంట్ 441, రైట్. మనకు కావాల్సింది అమౌంట్ కనుక్కోవాలి. సో 400 అనేది 8000 అయితే 441 ఇది అమౌంట్, ఇదేమో ప్రిన్సిపల్, ఇదేమో అమౌంట్, రైట్. సో 441 ఈజ్ ఈక్వల్ టు ఎంత 401 420 8000. సో ఇప్పుడు ఏంది 0కు 0 రాసుకుందాం అనేది ఎంత అని కొంచెం 0కు 0 రాసుకుందాం. 2 × 2 2 4 8 2 4 8 8820 రూపాయలు. ఓకే, ఇట్లా చేయొచ్చు, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ వెళ్దాం. ప్రిన్సిపల్ వచ్చేసి 9000 ఇచ్చిండు. ఓకే, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వచ్చేసి 10% అంట. టైం పీరియడ్ వచ్చేసి 3 years అంట. అయితే కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎంత అని చెప్పేసి క్వశ్చన్ మనకు, రైట్. కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎంత అనేది అడిగాను. సో ఫస్ట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ని మనం మామూలుగా భిన్న రూపంలోకి మార్చుకోవాలి. 10%ని ఏ విధంగా రాసుకోవచ్చు అయ్యా అంటే 10/100 అని రాసుకోవచ్చు, రైట్. 10/100 అంటే అర్థం ఏంటి 1/10 అని అర్థం, రైట్. ప్రిన్సిపల్ 10 రూపాయలు అయితే ఇంట్రెస్ట్ 1 రూపాయి అవుతుంది. ఓకే, వెళ్దాం మనం. ఇప్పుడు 3 సంవత్సరాలు ఇచ్చిండు కాబట్టి ఇది ప్రిన్సిపల్ అనుకున్నాం కాబట్టి ప్రిన్సిపల్ 3 సంవత్సరాలు ఇస్తాడు అంటే 3, దట్ ఈజ్ ఈక్వల్ టు 10⁻³ అంటే 3 years కాబట్టి 10⁻³ రాసుకోవాలి. ఇది ఏమవుతుంది 10⁻³ అంటే ఏమొస్తుంది 10³ అంటే 1000, రైట్. దీని మీద 1వ సంవత్సరం 2వ సంవత్సరం 3వ సంవత్సరం ఇంట్రెస్ట్ కట్టాలి మనం. 1వ సంవత్సరం 1/10, 1000 × 1/10 అంటే ఎంత 100. ఓకే, 2వ సంవత్సరం వచ్చేసి 1/10 అంటే 1000 × 1/10 అంటే ఎంత మనకు 100 వస్తుంది. మళ్ళీ 3వ సంవత్సరం కడతాం 1/10 అంటే 1/10 × 1000 అంటే ఎంత వస్తుంది 100, రైట్. ఇది సింపుల్ ఇంట్రెస్ట్. ఇక్కడ 100 100 300 అనేది సింపుల్ ఇంట్రెస్ట్ అవుతుంది. కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఏమవుతుంది ఇంట్రెస్ట్ మీద ఇంట్రెస్ట్ వస్తుంది. ఇప్పుడు 2వ సంవత్సరం వచ్చిన దాని మీద 3వ సంవత్సరంలో ఇంట్రెస్ట్ కడతాం 1/10 కడతాం మళ్ళీ దీన్ని కూడా. అంటే 100 మీద 1/10 అంటే ఎంత 10, రైట్. మొదటి సంవత్సరంలో ఉన్న దాని మీద దీనికి ఏంటి 3వ సంవత్సరం మీద కడతాం డైరెక్ట్ 1/10. 100కి 1/10 చేస్తే ఎంత 10 వస్తుంది. మళ్ళీ ఇది 3వ సంవత్సరానికి మాత్రమే కట్టినాం. ఇక్కడ దీనికి 2వ సంవత్సరానికి ఇంట్రెస్ట్ వస్తుంది కదా దీని మీద 100 మీద 1/10 కడతాం మళ్ళీ 1/10 అంటే ఇక్కడ 2వ సంవత్సరంలో 100 వస్తుంది. మళ్ళీ ఈ 100 2వ సంవత్సరంలో వచ్చిన 100 మీద 10 మీద మళ్ళీ 1/10 చేయాలి అంటే అప్పుడు ఎంత వస్తుంది 1 రూపీస్. ఇది కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనమాట. ఈ ఓవరాల్గా ఈ 100 + 100 + 100 10 + 10 + 10 + 1 ఇది కాంపౌండ్ ఇంట్రెస్ట్. సింపుల్ ఇంట్రెస్ట్ వచ్చేసి ఏమవుతుందంటే 100 + 100 300 అయింది. అంటే ఇక్కడ మనకు వచ్చేసి ఎస్ఐ వచ్చేసి సింపుల్ ఇంట్రెస్ట్ వచ్చేసి 300 అయితే కాంపౌండ్ ఇంట్రెస్ట్ వచ్చేసి 100 + 100 200 + 100 300 + 10 310 320 330 331 దట్ ఈజ్ ఈక్వల్ టు 331 అనేది కాంపౌండ్ ఇంట్రెస్ట్ అవుతుంది. మనకేం అడిగిండు కాంపౌండ్ ఇంట్రెస్ట్ కనుక్కోమన్నాడు కదా. మనకేమి ఇచ్చిండు ప్రిన్సిపల్ ఇచ్చిండు. అంటే 1000 అంటే 9000 అయితే 331 అనేది ఎంత 1000 అనేది ప్రిన్సిపల్. ఇది ప్రిన్సిపల్ అవుతుంది. ఇది ఫస్ట్ లైన్ వచ్చేసి సింపుల్ ఇంట్రెస్ట్ అవుతుంది. ఇది మొత్తం వచ్చేసి కాంపౌండ్ ఇంట్రెస్ట్ అవుతుంది. సో 1000 అనేది 9000 అయితే రైట్
ఇది ఈజీ, మనం ఇది ఇంత ఎక్స్ప్లెనేషన్ చేస్తున్నాం కాబట్టి మనకు అంత ఇది థియరీగా కనిపిస్తుంది, కానీ చూస్తుంటే కానీ చేసుకోవచ్చు. మనం ఏం చేస్తాం, 1000కి 1/10 అంటే ఏం చేస్తాం, 100 రైట్. ఇప్పుడు 100కి 1/10 అంటే 10, 100కి 1/10 అంటే 10, 10కి 1/10 అంటే 1. ఇట్లా స్పీడ్గా మనం చేసేది, సొల్యూషన్ చేసుకుంటే ఈజీ అవుతుంది. నెక్స్ట్ మెథడ్ కూడా చెప్దాం. ఓకే, 1000 అంటే 9000 అయింది. 331 అనేది ఎంత, కాంపౌండ్ ఇంట్రెస్ట్ 331 అనేది ఎంత, రైట్. ఈ 3 సున్నాలకి 3 సున్నాలు క్యాన్సల్, 1 9కి 9, ఓకే, 3 9లు 27, 2 3 9లు 27, 2 29, 2979. ఇది కాంపౌండ్ ఇంట్రెస్ట్ అవుతుంది, రైట్. ప్రిన్సిపల్ అమౌంట్ అని రాసుకున్నాం, ప్రిన్సిపల్ అమౌంట్ అని రాసుకున్నాం. ప్రిన్సిపల్ అనేది ఎంత, 10. అమౌంట్ అనేది ఏమవుతుంది, ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్ వచ్చేసి అమౌంట్ అవుతుంది, అంటే 11, రైట్. మళ్ళీ 1వ సంవత్సరం ఇది. 2వ సంవత్సరం కూడా ప్రిన్సిపల్ 10 ఇచ్చారు, 2వ సంవత్సరం అయితే 11 అవుతుంది. 3వ సంవత్సరం కూడా ప్రిన్సిపల్ అనేది 10 ఇచ్చారు, అమౌంట్ అనేది ఎంత, 11 అవుతుంది. ఓకే, 3 సంవత్సరాలు అవుతుంది. 10 × 10 10 × 10 × 10, ఓకే, 10 × 10 10 క్యూబ్ కదా, 10 క్యూబ్ అంటే ఏంటి, 1000, ఓకే. 11 × 11 × 11 11 క్యూబ్, 11 క్యూబ్ అంటే 1331, ఓకే. ఇది అమౌంట్ అవుతుంది. మనకేంది, ప్రిన్సిపల్కి అమౌంట్కి భేదం అనేది ఏంది, కాంపౌండ్ ఇంట్రెస్ట్, రైట్. ఇప్పుడు ఈ ప్రిన్సిపల్కి ఈ అమౌంట్కి డిఫరెన్స్ ఏంది, కాంపౌండ్ ఇంట్రెస్టే కదా, అంటే 331. 1331లోకి వెళ్ళి 1000 తీసేస్తే 331. ఇది కాంపౌండ్ ఇంట్రెస్ట్. ఇది ప్రిన్సిపల్ అంటే 1000, అమౌంట్ అంటే 1331, ఓకే. కాంపౌండ్ ఇంట్రెస్ట్ సిఐ అంటే 331. మనకు కావాల్సింది ఏంటి, ఆల్రెడీ మనకి ఇచ్చిన డేట్లో 9000 అనేది ఇచ్చిండు ఇంట్రెస్ట్, ప్రిన్సిపల్ అనేది 9000 ఇచ్చిండు. 1000 అనేది 9000 అయితే కాంపౌండ్ మనకు సిఐ అనేది 331 అంటే ఇది కూడా ఎంత, 3 సున్నాలకు 3 సున్నాలు, ఓకే. 1 9 9 3 9 27, 2 3 9 27 29. ఇట్లా కూడా చేయొచ్చు, రైట్. నెక్స్ట్ క్వశ్చన్, ఓకే. ఇందులో వచ్చేసి ప్రిన్సిపల్ వచ్చేసి 8000 రూపాయలు ఇచ్చిండు, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వచ్చేసి 15% ఇచ్చిండు, రైట్. ఇది ఏం చేసిందంటే సంవత్సరానికి లెక్కించకుండా ఇందులో ఏం చేసిందంటే 6 మంత్స్కి ఒకసారి లెక్కించడం అనమాట. 6 మంత్స్కి ఒకసారి లెక్కించే విధంగా చేస్తే చక్రవడ్డీ ఎంత వస్తుందని ఇచ్చిండు అనమాట. మనకు సంవత్సరం తర్వాత టైం పీరియడ్ అనేది 1 ఇయర్ అని ఇచ్చిండు, టైం పీరియడ్ 1 ఇయర్ ఇచ్చిండు. అయితే కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎంత అనేది క్వశ్చన్. ఇక్కడ లాజిక్ ఏమి ఇచ్చిండు, 6 మంత్స్కి ఒకసారి లెక్కిస్తున్నాను అంట. లాజిక్ ఏమి ఇచ్చిండు ఇక్కడ, 6 మంత్స్కి ఒకసారి లెక్కించాలి. 6 మంత్స్ ఒకసారి లెక్కించాలి అంటే సంవత్సరానికి ఇచ్చిండు, 15% సంవత్సరానికి ఇచ్చిండు. మనకు సంవత్సరానికి చేయాలి. ఇప్పుడు 15% అనేది సంవత్సరానికి ఎన్ని నెలలు, 12 నెలలు. వాడు 6 మంత్స్కి ఒకసారి లెక్కలు చేస్తున్నాడు అంటే 12 నెలలు, సంవత్సరానికి 12 నెలలు. వాడు ఏం చేసిండు, 6 మంత్స్కి ఒకసారి లెక్కించే విధానం అంటే ఒక సంవత్సరంలో ఎన్నిసార్లు 6 మంత్స్ వస్తాయి, 2 టైమ్స్ వస్తుంది. సో ఇప్పుడు 6 మంత్స్ 6 నెలలకు రేట్ ఆఫ్ పర్సంటేజ్ ఎంత అనేది ఫస్ట్ కనుక్కోవాలి మనం. ఇప్పుడు 12 నెలలకు 15%, 6 నెలలకు ఎన్ని శాతం అవుతుంది అంటే 12లో సగం 6, 15లో సగం 7.5. 15% అనేది 12 మంత్స్కి ఇచ్చిండు, 6 మంత్స్కి ఎంత అవుతుంది, 7.5 అవుతుంది మనకు, రైట్. 7.5 ఇంట్రెస్ట్ అనేది మనం చేయాల్సింది ఉంటుంది. ఇప్పుడు 7.1/2 ఏమని రాసుకోవచ్చు మనం అంటే 7×14 + 1 15, 15/2 అని రాసుకోవచ్చు. పర్సంటేజ్ అంటే ఇంటూ 1/100 అని రాస్తాము. అంటే 3 5ల 15, 5 20ల 100, రైట్. అంటే మనకేమొస్తుంది, ఇది 3/2 4 అంటే 3/40, రైట్. 3/40 అనేది వస్తుంది. మనం ఏం చేయాలి, ఇప్పుడు సంవత్సరంలో ఎన్ని 6 మంత్స్ ఉంటే 2 టైం ఉంటుంది కాబట్టి 6 మంత్స్కి ఒకసారి లెక్కిస్తారు కాబట్టి 40² అని రాసుకోవాలి. 40², రైట్. 40² అంటే ఇప్పుడు ఏమవుతుంది, 40² అంటే ఎంత మనకి, 40² అంటే 1600 అవుతుంది, ఓకే. 4 4 16 2 0 1600 అవుతుంది. అంటే మొదటి సంవత్సరం వచ్చేసి ఏది 3/40
40 3/40 చేద్దాం. మొదటి సంవత్సరం 3/40 అంటే 4 నాళ్ళ 16 అంటే 1600/40 అంటే ఏమొస్తుంది మనకు 1600/40 అంటే ఏమవుతుంది మనకు 40 వస్తుంది. 40 × 3 అంటే ఎంత 12 120. 40 × 3 120 మొదటి సంవత్సరం. మొదటి 6 మంత్స్ ఫస్ట్ 6 మంత్స్ ఏమొస్తుంది 120 వస్తుంది. సెకండ్ 6 మంత్స్ ఏమొస్తుంది 3/40 చేద్దాం. 1600 × 3/40 చేస్తే ఏమొస్తుంది అదే 120 వస్తుంది. ఇప్పుడు ఈ ఫస్ట్ వచ్చిన ఇంట్రెస్ట్ మీద మళ్ళీ ఇంట్రెస్ట్ పెడతాం. దీనికి కూడా 3/40 చేద్దాం. 4 × 12 సో 30 3 × 12 0 0 క్యాన్సల్. ఓకే 3/40 × 120 అంటే ఏమొస్తుంది అంటే 40 అంటే 3లా 43 120 అంటే 3 3 9 అంటే 9 వస్తుంది. అయితే మనకి ఏం అడిగిండు కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎంత అడిగింది కదా. సో 120 + 120 240 + 249 CI = 249 వస్తుంది. 249 మనకేం అంటే ఇక్కడ 1600 అంటే ప్రిన్సిపల్ 1600 అనేది ప్రిన్సిపల్ 8000 అయితే కాంపౌండ్ ఇంట్రెస్ట్ 249 అనేది ఎంత అనేది మనకి ఇక్కడ. ఓకే ఈ 2 సున్నాలకి 2 సున్నాలు క్యాన్సిల్. ఓకే 16 1ల 16 5ల 80. ఓకే ఇప్పుడు 5 × 9 5 9 45 4 5 4 20 20 24 అంటే 2 ఉంటుంది. ఓకే 5 2 10 2 12 1245 కాంపౌండ్ ఇంట్రెస్ట్ వచ్చేసి 1245 ఇలా చేయొచ్చు. నెక్స్ట్ ఇంకో మెథడ్ కూడా చేయొచ్చు మనం. ప్రిన్సిపల్ అమౌంట్ ప్రిన్సిపల్ వచ్చేసి 40 మొదటి సంవత్సరం ఫస్ట్ 6 మంత్స్ 40 ప్రిన్సిపల్ అనేది 40 అమౌంట్ ఎంత అవుతుంది 43 40 + 3 43 రైట్. సెకండ్ 6 మంత్స్ ఏంటి 40 ప్రిన్సిపల్ అమౌంట్ అనేది 40 + 3 43 రైట్. మనం ఏం చేస్తాం 4 4 16 అంటే 2 సున్నాలు 2 సున్నాలు 43² అంటే ఎంత వస్తుంది మనకు 43 × 43 అంటే ఎంత 1849 రైట్ 1849. దీనికి డిఫరెన్స్ ఏంటి కాంపౌండ్ ఇంట్రెస్ట్ మనకు ఏమొస్తుంది 600 249 అనేది కాంపౌండ్ ఇంట్రెస్ట్ డిఫరెన్స్ 249. ఈ డిఫరెన్స్ ఏంటి కాంపౌండ్ ఇంట్రెస్ట్ కదా. సో 249 అనేది కాంపౌండ్ ఇంట్రెస్ట్ వచ్చింది మనకు. ఇప్పుడు దీనికి ఏం చేస్తాం ప్రిన్సిపల్ వచ్చేసి 1600 అనేది 8000 అయితే ఓకే కాంపౌండ్ ఇంట్రెస్ట్ 249 అనేది ఎంత. ఓకే ఈ 0 కి 0 క్యాన్సల్ 16 1ల 16 5ల 80 ఏంటంటే 5 9 45 4 5 4 20 ఈ విధంగా మీరు సొల్యూషన్ చేసేస్తే సేమ్ ఆన్సర్ వచ్చేస్తుంది. ఓకే నెక్స్ట్ క్వశ్చన్ చూడు. మనకు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది 5% ఇచ్చిండు. టైం పీరియడ్ వచ్చేసి 2 ఇయర్స్ ఇచ్చిండు. సింపుల్ ఇంట్రెస్ట్ వచ్చేసి 50 రూపాయలు అంట. అయితే అదే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్కి అదే ప్రిన్సిపల్ ఎంతనో మనకి ఇవ్వలేదు. ఇప్పుడు కొంత సమ్ అమౌంట్ ఉంది ప్రిన్సిపల్ కొంత ఉంది ఎక్స్ అనుకుందాం ఎక్స్ అమౌంట్. ఈ ప్రిన్సిపల్ మీద సింపుల్ ఇంట్రెస్ట్ చేస్తే ఏమవుతుందంటే 5% తోని 2 ఇయర్స్కి బారు వడ్డీ వచ్చేసి 150 రూపాయలు వచ్చినాయంట. ఇదే ప్రిన్సిపల్ పైన ఇదే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్తో ఇదే టైంకి కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎంత అని చెప్పేసి క్వశ్చన్ మనకు రైట్. దీనికి ఎలా చేయొచ్చు అంటే చూడండి సేమ్ అదే మెథడు. ఇది షార్ట్ కట్స్ మన సేమ్ అదే మెథడు. ఏం చేయొచ్చు 5%ని ఏమని రాసుకోవచ్చు మనము 5%ని ఏమని రాయొచ్చు అంటే 5/100 అని రాసుకోవచ్చు రైట్. 5/100 అంటే 1/20 అవుతుంది. ఓకే 2 ఇయర్స్కి ఇచ్చిండు కాబట్టి 20² అని రాసుకుంటాం. 20² అంటే ఏమవుతుంది మనకు 20 20 400. ఓకే మొదటి 1/20 మొదటి సంవత్సరం 400 × 20 అంటే ఎంత 20. సెకండ్ ఇయర్లో ఏమవుతుంది 1/20 మళ్ళీ అంటే ఇది కూడా ఏమొస్తుంది 20 వస్తుంది. కాంపౌండ్ ఇది ఏమిది సింపుల్ ఇంట్రెస్ట్ అవుతుంది సెకండ్ ఇయర్లో 20. దీనికి కాంపౌండ్ ఇంట్రెస్ట్ కడితే ఏమవుతుంది మళ్ళీ 1/20 చేద్దాం. దీనికి 20 × 1/20 అంటే 1 రైట్.
ఇప్పుడు మనకేమి ఇచ్చిండు, సింపుల్ ఇంట్రెస్ట్ ఇచ్చిండు. ఇది ఏంది 20 + 20 40. 40 అనేది ఎస్ఐ అవుతుంది, రైట్. 40 అనేది 50కి ఇచ్చిండు. ఇదేంది 20 + 20 + 1, ఇదేంది కాంపౌండ్ ఇంట్రెస్ట్. అంటే 41 అనేది కాంపౌండ్ ఇంట్రెస్ట్. సిఐ అనేది ఎంత చేసుకోవచ్చు కదా. ఏ 0కి 0 క్యాన్సిల్. ఓకే, 41 × 5 అంటే 205. 205 డివైడెడ్ బై 4. 205 డివైడెడ్ బై 4. 4 5 20. 4 1 4 5 20. ఇంకేమైతే 5. 4 ఎక్కం 4 అంటే ఇంకో 1/4 అంటే 0.25. 51.25. ఇది మన ఆన్సర్. కొంత అసలుపై మొదటి సంవత్సరం ఏం చేసిందంట, మొదటి సంవత్సరం ఏం చేసిందంట, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది ఏమి ఇచ్చిందంటే పూర్ణాంకం 1/9% ఇచ్చిండు. రెండవ సంవత్సరం రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఏమి ఇచ్చిందంటే 12.1/2%తోనే ఇచ్చి ఈ విధంగా ఇస్తే కాంపౌండ్ ఇంట్రెస్ట్ వచ్చేసి 480 రూపాయలంట. కాంపౌండ్ ఇంట్రెస్ట్ వచ్చేసి ఇచ్చిండు మనకు ప్రిన్సిపల్ అనేది కొంత సొమ్ముని ఏం చేసిండంట, ఫస్ట్ సంవత్సరం ఏమో 1.1/9%, రెండవ సంవత్సరం రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వచ్చేసి 12.1/2%తో ఇచ్చిండు. ఓకే, అయితే ఆ విధంగా ఇచ్చినప్పుడు ఆయనకి కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనేది ఎంత వస్తుందంట, 480 అనేది వస్తుందంట. కాంపౌండ్ ఇంట్రెస్ట్ వచ్చేసి 480 రూపాయలు వస్తుంది. అయితే అసలు ఎంత అని చెప్పేసి మనకు క్వశ్చన్ ఇక్కడ చూడండి. దీనికి మనము ఏం చేయొచ్చు అంటే ఫస్ట్ 11.1/9 ఏమని రాసుకోవచ్చు, మనం 1/9% అనేది దీనికి ఏమని రాసుకోవచ్చు అంటే 100/9. 11 99 + 1 100. 100/9. పర్సంటేజ్ అంటే ఏం రాసుకోవచ్చు, 1/100 అని రాసుకుంటాం, రైట్. ఈ 100కి 100 క్యాన్సల్, మనకి మిగిలింది ఏంది 1/9, రైట్. రెండవ సంవత్సరం ఏమి ఇచ్చిండు, 12.1/2% ఇచ్చిండు. దీనికి ఏం రాయొచ్చు, 12 24 + 1 25. 25/2 అట్లా ఉంది 2. పర్సంటేజ్ అంటే ఏం రాసుకోవచ్చు, 1/100 అని రాసుకుంటాం, రైట్. 25 1 25 4 అంటే 2 × 4 8 అంటే 1/8, రైట్. ఇది మనకు ఇక్కడ కాన్సెప్ట్ వచ్చింది. ఇప్పుడు దీనికి ఏం చేయొచ్చు అంటే మొదటి సంవత్సరం ప్రిన్సిపల్ ఎంత 9, రెండవ సంవత్సరం ప్రిన్సిపల్ ఎంత 8 ఉంది. దట్ ఈజ్ ఈక్వల్ టు 8 9 72, రైట్. మొదటి సంవత్సరం ఇంట్రెస్ట్ ఏంది 1/9. 72 × 1/9 అంటే ఎంత 8 ఒకటవ సంవత్సరం. రెండవ సంవత్సరం ఎంత ఇచ్చిండు 1/8 ఇచ్చిండు, కాబట్టి 1/8 చేద్దాం. అంటే 72 × 1/8 అంటే ఎంత వస్తుంది, 9 వస్తుంది. మొదటి సంవత్సరం దాని మీద మళ్ళీ మనం ఎంత చేస్తాం, రెండవ సంవత్సరానికి ఇంట్రెస్ట్ ఎట్లా వస్తుంది, 8 × 1/8 చేస్తాం, అంటే ఇక్కడ ఎంత 1 వస్తుంది, రైట్. మనకేమి ఇచ్చిండు, కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఇచ్చిండు. మనకు కావాల్సింది ప్రిన్సిపల్. కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎంత 8 + 9 + 1 ఎంత 18. సిఐ అనేది ఇక్కడ టోటల్ ఎంత, ఇది 18. సిఐ అనేది 18 వచ్చింది మనకు. ప్రిన్సిపల్ అనేది 72 ఇక్కడ. ఓకే, మనకేమి ఇచ్చింది, సిఐ కాంపౌండ్ ఇంట్రెస్ట్ 18 వచ్చింది. సో మన కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఇచ్చిండు. సో 18 అనేది 480 అయితే ప్రిన్సిపల్ అనేది 72 అనేది ఎంత, ఇది క్వశ్చన్. 18 1 18 4 72. ఓకే, 4 × 0 0. 4 × 8 4 8 32 అంటే 2 అనేది 3. 4 × 4 4 4 16 + 3 19 920. ఈ విధంగా చేయొచ్చు. ఓకే, ప్రిన్సిపల్ ఎంత, ప్రిన్సిపల్ అమౌంట్ మొదటి సంవత్సరం ప్రిన్సిపల్ ఎంత 9. అమౌంట్ ఎంత అవుతుంది అప్పుడు 9 + 1 10. రెండవ సంవత్సరం ప్రిన్సిపల్ ఎంత 8.
రెండవ సంవత్సరం అమౌంట్ ఎంత అవుతుంది? 8 + 1 9 అవుతుంది. సో 8 9 72, 19 90. ఓకే, ఈ డిఫరెన్స్ ఎంత మనకు? 18. ఈ డిఫరెన్స్ ఎంత మనకు? 18. ఈ డిఫరెన్సే సిఐ కాంపౌండ్ ఇంట్రెస్ట్. ఈ డిఫరెన్స్ 18. అంటే 18 అనేది 480 అయితే మనకు ప్రిన్సిపల్ కావాలి కదా 72. ఇది ప్రిన్సిపల్ కదా, ప్రిన్సిపల్ అనేది 72, అమౌంట్ అనేది 90. ఓకే, కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనేది డిఫరెన్స్, ప్రిన్సిపల్కి అమౌంట్కి డిఫరెన్సే కాంపౌండ్ ఇంట్రెస్ట్ 18. సో మనకి ఏం కావాలి? 18 అనేది 480, కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనేది 480 ఇచ్చిండు కాబట్టి. ఓకే, మనం కావాల్సింది ఏంది? ప్రిన్సిపల్ కావాలి 72 యూనిట్స్. 18 అనేది 480 అయితే 72 అనేది ఎంత? 18 1 18 4. ఓకే, 4 × 0 0. ఓకే, 4 × 8 4 8 32, 2 3, 4 4 16 3 19, 19 20.